అవర్ స్టోరీ, అవర్ జర్నీ, అవర్ ఫీలింగ్. ఒక మోటార్ సైకిల్ రైడ్ చేసి టూర్కి వెళ్తే ఎలా ఉంటుంది, యూనో ఆ టూర్లో ఎంతోమంది మాకు పరిచయం అవుతారు. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, దాన్ని ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో మెయిన్ సిల్వర్ స్క్రీన్ పైన చూపించేది ఈ సినిమానే. అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫీలింగ్ మాకు అందరు. దానివల్లనే అందరు రైడర్స్ మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. జస్ట్ కెనాట్ వెయిట్ రిలీజ్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బైక్ అనేది మనకు ఒక్కటి ఇస్తుంది లైఫ్లో, ఫ్రీడమ్. ఎనీవేర్, యూనో మధ్యరాత్రిలో ఒక కళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు గోవా వెళ్ళిపోదామని, ఎర్లీ మార్నింగ్ బైక్ పైన కూర్చొని జస్ట్ ఒక 2 జతలు బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. యూనో టికెట్లు, రిజర్వేషన్స్ ఏం అవసరం లేదు. కాదండి, మధ్యరాత్రిలో గోవా వెళ్ళాలనే కళ ఎందుకు రావాలి? కాశీ వెళ్ళాలనో, వారణాసి, అదే ఇలాంటి కళలు రావా అండి? కరెక్ట్. అది కూడా ట్రై చేద్దాం ఇప్పటి నుంచి ఒకసారి. మార్నింగ్ టు ఎవ్రీవన్ గురించి చెప్పాలంటే ఇదే మా కథ కాదండి, ఇది అందరి కథ, మనందరి కథ. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది. అందులో నా డ్రీమ్, ఐ వాస్ వెరీ ప్యాషనేట్ టు ద రైడింగ్. ఐ వాస్ ప్యాషనేట్ టు ద రైడింగ్ అండి. ఇందులో నా ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో దీని గురించి ఇప్పటికంటే ఐ మీన్ సినిమా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సినిమా. ఫైనల్ ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే ఒక ఎమోషన్స్, చాలా ఎమోషన్స్. అంటే అండ్ ఇందులో 2 సాంగ్స్ చేశాను మేము లదాఖ్లో చేశాము. అండ్ గురుగారు నాకు ముందు నుంచే పూరి సార్ దగ్గర నుంచి పరిచయం. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ మెట్, యూనో. అంత చాలా స్వీట్ పర్సన్ గురుగారు. అండ్ ఈ మూవీ గురించి చెప్తేప్పుడు, యూజువలీ స్టోరీ గురించి వింటప్పుడు ఐ ఫెల్ట్ సో నైస్, యూనో. ఎందుకంటే అదే కంటెంట్ వస్తూనే ఉంటుంది ప్రతిసారి, బట్ ఇట్స్ లైక్ టోటల్ డిఫరెంట్ స్టోరీ లాగా చెప్పారు సార్. అండ్ ఒక సాంగ్ చేసాము, 2 సాంగ్స్ చేసాం. అండ్ రామ్ ప్రసాద్ సార్ ఎంత ఐ మీన్ ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తాను. విజువల్స్ ఆర్ యూనో ఇంత బాగా విజువల్స్ వచ్చినాయంటే సూపర్గా ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా 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 బాగుంది. ప్రియా అని ఒక సాంగ్, ఇంకొక సాంగ్ కలల. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మీరు చూసిన తర్వాత అందులో సాత్విక్ వర్క్ చేశారు, యంగ్ వర్షన్ ఆఫ్ శ్రీకాంత్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఇట్స్ లైక్ చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. లడాఖ్లో షూట్ చేసాము ఒక సాంగ్కి. I thank director sir, cameraman sir and producer sir for this opportunity. Thank you. I'm so happy to do this film. Guru బాగా మంచి టాలెంటెడ్ డైరెక్టర్. తన కథ చెప్పినప్పుడు నేను కూడా దాంట్లో ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేసాం. అండ్ ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కొలీగ్ జవహర్ రెడ్డి గారు కూడా ఇంట్లో వర్క్ చేస్తున్నారు. మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. దట్స్ వెరీ ప్రౌడ్ టు సే దట్. సినిమాకి ఇద్దరు హీరోలు పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాకి ఇద్దరు కెమెరామెన్లు కలిసి పనిచేస్తున్నాం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈవెన్ జవహర్ రెడ్డి గారు. అలాగే శ్రీకాంత్ గారితో పనిచేయడం 6 to 7 ఫిల్మ్స్ మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం. అన్ని సినిమాలు హిట్లు మావి. అదొక సెంటిమెంటల్ ఫీల్ అవుతున్నా, హ్యాపీగా ప్రౌడ్గా ఉంది చెప్పడానికి. యానీ మాస్టర్తో కూడా ఫస్ట్ టైం, సచ్ అ వండర్ఫుల్ స్వీట్ లేడీ అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ హీరోయిన్ భూమిక గారు కానీ బెంగళూరు నుంచి ఒక కొత్త అమ్మాయి తానియా, వెరీ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ నైస్ హంబుల్ వర్కింగ్. సో కొన్ని సినిమాలు ఇలా వర్క్ చేయాలి మనం అనే ఇది కల్పిస్తుంది ఈ సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యంగ్గా ట్రెండీగా తీస్తున్నారు సినిమా. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. కమర్షియల్ సినిమాలు చేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయటం నెససరీ ఇప్పుడు ఆడియన్స్కి కూడా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లడాఖ్లో ఒక పార్ట్ చేసాం షూటింగ్. అండ్ కరోనా టైంలో చాలా సీరియస్ పొజిషన్లో మేము అక్కడికి వెళ్ళాం. చాలా టఫెస్ట్ మూమెంట్స్ అన్నీ ఫేస్ చేసాం. అక్కడికి వెళ్ళాక అందరూ కరోనా టెస్టులు చేయించుకోవడం, అక్కడ మిలిటరీ వాళ్ళని ఫేస్ చేయడం, హెవీ కోల్డ్, చాలా ఎక్కువ చలి, అక్కడ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పడిపోయింది నేనే అక్కడ. తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసాం. అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆల్. లడాక్ షెడ్యూల్ కానివ్వండి, హైదరాబాద్ షెడ్యూల్ కానీ ఫినిష్ చేశారు. రెస్ట్ ఆఫ్ థింగ్ మనాలిది బ్యాలెన్స్ ఉంది, అది డిసెంబర్లో కంప్లీట్ చేసుకొని రెడీ అవుతున్నాం. అండ్ ఇదే మా కథ. సో ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ టైటిల్ అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటాను. ఎస్, దిస్ రైడర్ స్టోరీ, రైడర్స్ బేస్ చేసుకొని రెడీ చేసినటువంటి కథ అండి. అండ్ ఐఎమ్ ఆల్సో రైడర్. సో నేను జర్నీ చేస్తూ రెడీ చేసుకున్నటువంటి స్క్రిప్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంత ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాం. రెస్ట్ ఆఫ్ ది ఇంకా ఫర్దర్గా మిగతా ఈవెంట్స్ కలుస్తాం. థ్యాంక్ యూ. జస్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ లుక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్బో ఇంకా చాలా ఉన్నాయండి. ఓల్డ్ సక్సెస్ మీట్ కూడా ఉంటుంది. అప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫికల్ట్ టైమ్స్లో, ఈ గ్లూమీ టైమ్స్లో చాలా కష్టపడి ఫిల్మ్ షూట్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. ఫిల్మ్ షూట్ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు ఐ థింక్ మా ప్రొడ్యూసర్ జి మహేష్ గారిని అప్రిషియేట్ చేయాలి. ద హోల్ ప్రొడక్షన్ టీమ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి ఫర్ ఎవ్రీబడి సేఫ్టీ. అండ్ ఈ ఫిల్మ్ మొత్తం క్రూ ఇంక్లూడింగ్ డైరెక్టర్ గురు పవన్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, జవహర్ రెడ్డి గారు, వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. ధైర్యంగా వచ్చి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ నాకు యాక్చువల్గా రైడింగ్, బైక్ రైడ్ ఇష్టం, కానీ నాకు ఐమ్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ ఇట్. సో లాక్డౌన్లో గురు నాకు ఏదైతే ఈ ఫిల్మ్లో బైక్ రైడ్ చేయాలో ఆ బైక్ తీసుకొచ్చి మేము ప్రాక్టీస్ చేయడం కానీ అది అంత చేసామండి. ఇట్ వాస్ రియలీ ఫన్. అండ్ ఈరోజు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. అండ్ సీనియర్ యాక్టర్స్ శ్రీకాంత్ గారు అండ్ భూమిక గారు, వీళ్ళతో వర్క్ చేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అంటే వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డౌన్ టు ఎర్త్. వెన్ యూ మీట్ దెమ్ దే వెరీ ప్లెజెంట్. అండ్ శ్రీకాంత్ గారు అయితే హీఈస్ వెరీ సింపుల్ పర్సన్. సో ఐఎమ్ చూసింగ్ వై ఈజ్ హీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్. టాలెంట్ అండ్ ఆల్సో సింప్లిసిటీ అండ్ హిస్ బిహేవియర్. సో చాలా నేర్చుకోవచ్చు వాళ్ళని చూసినప్పుడు. సో హోప్ యూ లైక్ ద మోషన్ పోస్టర్. అండ్ ముందు ఇంకా చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఎక్స్పీరియన్స్ చాలా మాట్లాడుకోవచ్చు. బట్ షార్ట్ ఆన్ టైమ్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక షూటింగ్స్లో ఇంతమంది కలిపి, ఇంత క్రూ కలిపి అక్కడికి లడాక్ వరకు వెళ్ళి షూటింగ్ చేయడం అనేది ఈజ్ నాట్ ఏ జోక్. దానికి మెయిన్ ఈ కంటెంట్ చెప్పగానే, సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్, ఒక డైరెక్టర్ నమ్మి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే గురువు ఫస్ట్ వచ్చి ఇట్లా రైడ్స్ మీద ఒక సబ్జెక్ట్ అని అనగానే ఏముంటుంది రైడ్స్ మీద సబ్జెక్ట్ అని అనుకున్నాను. బట్ చెప్పిన తర్వాత డెఫినెట్గా ఇది మిస్ అవ్వకూడదని ఈ ఫిల్మ్ చేయడం జరిగింది. చాలా టాలెంటెడ్ పర్సన్. ఈరోజు వరకు ఒక్కడు కూడా ఇది ఎందుకు అని అడగలేదు, నేను కానీ సుమంత్ కానీ. అంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ ఫిల్మ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని అన్నిటికీ ఇంకా ప్లస్ ఏంటంటే రామ్ ప్రసాద్ అండ్ జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే రామ్ ప్రసాద్ గురించి నాకు తెలుసు, ఎన్నో సినిమాలు మేము చేసాము, అన్ని సూపర్ హిట్లు అయినాయి. సో డెఫినెట్గా ఇది కొత్తగా తీస్తున్నాను. అంటే రామ్ ప్రసాద్ ఇదివరకు చూసింది వేరు, నేను ఇప్పుడు చూసింది వేరు. అతను లైటింగ్ స్టైల్ కానీ అప్గ్రేడ్ అవ్వకుండా ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయాడు. బట్ ఇది కొత్తగా తీస్తున్నాడు, చాలా బాగుంది. అలాగే జవహర్ రెడ్డి గారు కూడా. ఇక కోస్టార్స్ విషయానికి వస్తే ఒక బ్రదర్ అండ్ కోస్టార్ అనుకోవచ్చు. బట్ దిస్ వండర్ఫుల్ పర్సన్. ఒక రకంగా నేను అనుకున్నాను ఇప్పుడు యంగ్ జనరేషన్లో కొంచెం ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను, కానీ ఈస్ ఆల్సో డౌన్ టు ఎర్త్ పర్సన్. నిజంగా నాకు తెలుసు ఎప్పటి నుంచి ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఎప్పుడు తెలుసు. బట్ సుమంత్తో ఫస్ట్ టైం నేను చేయడం రియల్లీ ఎంజాయ్ చేస్తున్నాను. నేను సుమంత్, అలాగే భూమిక గారు, తానియా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.